ఎవ్వరు రాలే. సచ్చిందా బతికిందా అని ఒక్కళ్ళు వచ్చి ఇంత పలకరియలే. ఇప్పుడే మీరు వచ్చి మాతో మాట్లాడుతున్నది ఒక మీడియా వచ్చింది అంతే, ఇంకెవ్వరు రాలేరు. ఖాళీ వచ్చినారు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. మళ్ళీ మనిషి ఉన్నది, ఆ మనిషి పరిస్థితి ఏంటి, బతికిందా సచ్చిందా, ఏం దెబ్బలు తగిలినాయి, ఏం కథ అని మీద చూస్తే కాదు, లోపల ఎంత బాధ ఉంది అది నాకే తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు నేను బాధపడుతున్నా, నిన్న బాధపడలేను. నేను పడినప్పుడు అంత అనిపించలేదు, నాకు ఈరోజు అనిపిస్తుంది. నాకు ఆ చేసి పెట్టేటోళ్ళు ఎవ్వరు లేడు. అగో మా చిన్న బాబు నిన్న నుంచి నా వెనక సేవ చేస్తుండు. ఆ మెట్లు చూసినారు కదా ఎంత దారుణంగా. ఆ మెట్లల్లో ఇంకో వేరేళ్ళు ఎవరైనా వడినుంటే పోతుండేంటి. ఈరోజు మా ఇంటి ముంగట ఒక శవం ఉంటుండే, ఆ శవం వేసుకొనికే చోట్లేదు. చూసినారు కదా మీరు, ఆ శవం వేసుకొనికే చోట్లేదు. ఇంతకుముందు పోరాడినాం దాని గురించే. ఇప్పుడైతే మరీ భయానక అయిపోయింది. మాకైతే ఎక్కనికే లేదు, నా దిగనికే లేదు. పాపం వాళ్ళు మా ఇంట్లోకించి పోతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇంత గవర్నమెంట్ వచ్చి మాకు ఏమన్నా సహాయం చేయగలుగుతుందా, ఏమన్నా కట్టియగలుగుతుందా? కట్టియలేదా? మేమా కూలీనాలి చేసుకొని బతికేటోళ్ళం. గతంలో కూడా ఇట్లా మీ సమస్య గురించి కలెక్టర్ దాకా వెళ్ళారు కదా? మొత్తం కలెక్టర్ వెళ్ళినాం, మండల ఆఫీస్కి వెళ్ళినాం, అందరు సైన్లు పెట్టినారు. ఇప్పుడే వస్తాం, జస్ట్ మీరు ఇట్లా వండి నేను పంపిస్తున్నాం అన్నారు. ఇప్పటిదాకా వచ్చి ఎవరు చూడనే లేరు, ఎవ్వరు రారు. ఖాళీ మాటలే చెప్తున్నారు కానీ ఈ బస్తీకి అయితే ఎవ్వరు వచ్చి, ఏ లీడర్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఎవ్వరు వచ్చి పట్టించుకునేటోళ్ళు లేరు. ఒక మంచి చెడు అని చూసేటోళ్ళు లేరు. మేము పోరాడుతున్నాము ఆ రోడ్డు గురించి, ఆ మురికి నీళ్ళ గురించి అయినా పోరాడి యాస్ట్ వచ్చి కూర్చుని పోయినాం. ఇంకో ఇప్పుడైతే మెట్ల మీదకి కింద పడినవి ఈ రోజు దాకా ఎవ్వరు వచ్చి పలకరించేది లేదు. వచ్చినారు, నిన్న వచ్చినారంటే ఎవరెవరో ఫోటోలు దించుకున్నారు, పోయినారు. మళ్ళీ ఏమో ఇక మనకైతే తెలియదు. వాళ్ళు వచ్చినారు, వేరే వాళ్ళు వచ్చి చెప్పినారు, ఇట్లా వచ్చినారు, ఫోటోలు దించుకొని పోయినారు. కానీ మనిషి ఎట్లుందని అలా నోటితోటి రాలేదు, వచ్చి పలకరియవి లేదు. ఇంకా ఇక్కడ ఎవరు వచ్చేటట్టున్నారు, ఏం సాయం చేసేటట్టు. మాకెయ్యండి, మేము మంచిగా చేస్తాము అంటారు. ఓట్లు పడ్డాక ఇంకా వాళ్ళు ఎవరో మేమెవరో. మనకు సమస్య ఉంది, ఒకవేళ మేము పోయి మేము అడిగినవి మనం క్యూ లైన్ నిలబడినట్టే ఎదురు చూడాలి. మనకు ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు పోవాలి. ఆ సమస్య వచ్చినాక అవి తీరుస్తారా? తీరవలేరు. చాలా చూస్తుండ్రు. మేము ఇలా కొత్తగా ఇప్పుడు మొన్న కూడా ఇచ్చిర్రు, మీరు మొన్న కూడా ఇంటర్వ్యూ తీసుకెళ్ళిండ్రు, అన్నీ చూసిండ్రు. మీరు మొత్తం ఇవన్నీ ఫోటోలు చూపించినాం, వీడియోలు చూపించినాం. మీ కళ్ళ ముంగట కనిపిస్తుంది కదా, మీరు దాచుకోనికి ఏం లేదు కదా. కరెక్టే, ప్రభు వాళ్ళే పట్టించుకోకపోతే ఇంకా మేము ఎవరికి చెప్పుకుంటామన్నా? మా బతుకులు ఎవరికి చెప్పుకునేది? అగో ఆ గోడలు అన్నీ కూలిపోయినాయి. ఇప్పుడు ఆ పిల్లలు, 2 పిల్లలు ఉండరు, తల్లిదండ్రులు లేని తండ్రి లేరు, తాత లేడు, ఆమె మొత్తుకుంటుంది, ఇప్పుడు ఏడుస్తుంది. అది సడన్ గా పడింది అనుకో, ఆ పిల్లలు ఎవరు చూస్తారు చెప్పండి? ఒక మాట, ఆగో అది మొత్తం పడింది. ఇప్పుడు మెట్లు కూడా పోతున్నాయి. 6 ఇండ్లు ఉన్నాయి మాకు, పైన 6 ఇండ్లు ఉన్నాయి. ఆ మెట్లు కూడా పడిపోతే ఆ పక్క పోయింది, ఈ పక్క పోతే మేము ఎక్కడి నుంచి నడుస్తాము? ఎక్కడి నుండి వెళ్తారు? ఇప్పుడు ఆ ఇండ్లు ఇప్పుడు తినడానికి తిండి లేదు పైన వాళ్ళకి. ఎక్కడి నుండి దిగుతారు, ఎక్కడి నుండి ఎక్కుతారు పైకి? వాళ్ళు దిగనీక లేదు, ఎక్కనిక లేదు. నిన్న నుండి వాళ్ళు తపస్సు చేస్తున్నారు. అందులో ఎవ్వరు వచ్చినా దిక్కు లేదు. 2 ఇండ్లు ఉన్నాయి పైన, 3 ఇండ్లు ఉన్నాయి. 3 ఇండ్లు ఉన్నాయి. ఆ 3 ఇండ్లలో అట్లే ఉండ్రు. ఇప్పుడు వాళ్ళకి తిండి ఏంది తిప్పలేంది. నిన్న వచ్చి చూసిపోయినరు, మళ్ళీ ఇంతవరకు ఎవ్వరు రాలేరు. ఒక మహానుభావుడు రాలేదు ఇక్కడ. మరి వాళ్ళ బతుకులు ఎవరు చూడాలి? వచ్చి చూసి వెళ్ళిపోయిండంట. అది మీరేమన్నా చేసుకోండి అని చెప్తున్నాడంట. ఇగో ఇవే ఇండ్లు, ఈ బంగ్లాలే ఇచ్చిండ్రు. ఇంకా మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన బంగ్లాలే. మరి మీరు మంచిగా చేసుకోవాలంటే ఎక్కడి నుండి చేసుకుంటారన్నా? ఈ నీళ్ళని ఇట్లా వస్తుంటే మేము ఎక్కడి నుండి చేసుకుంటాం చెప్పండి? ఈ నీళ్ళు ఇట్లా వస్తుంటే రోగాలకే పెట్టుకోనికే అవుతుంది మాకు. ఇంకా ఇంట్లో ఏం చేపించుకుంటాం మేము? ప్రతి ఒక్కరు రోగాలకు రొస్టుకు ఒకరు పెట్టుకుంటుంటే ఒకరికి పెట్టుకుంటుంటే ఒకరికి చేసుకున్న కష్టం ఇంకా హాస్పిటల్కి పెట్టినాగా మేము ఇంట్లో ఏం బాగు చేసుకుంటాము? ఇంట్లో 4 ఉండరు అంటే 4కి ఒక రోజు కాకుండా ఒక రోజు జ్వరం ఎవరికో ఒకరికి వస్తూనే ఉంది. మరి వాళ్ళకి పెట్టుకోవాలా, మేము ఇంట్లో చేపించుకోవాలనా? చూస్తున్నారు కదా మీరు, మీ కళ్ళారా మీరు చూస్తుండ్రు కదా, అన్ని చూస్తూనే ఉన్నారు కదా. మేము ఎవరికి ఏ తండ్రికి చెప్పుకోవాలి? ఏ అమ్మాయి వింటుంది, ఏ వింటాడు? మా బాధ ఎవరో తెలియదు. వస్తారు, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామా అని. అంతకుముందు 3 రోజుల ముందు అతను పోయిన 2-3 సంవత్సరాల కింద చనిపోయిండ్రు. అట్లకెళ్ళి 100 మంది నడుస్తారు. కనీసము ఆ మనిషి చచ్చిపోయింది కూడా మాకు తెలియదు ఎవరు.
నేను కూడా అట్లకెళ్ళి డ్యూటీకోతా. నేను 6,000 డ్యూటీ కంటే చేస్తున్నా. ఆ మనిషి చచ్చిపోతే కూడా మాకు తెలియదు అసలు. అట్లా ఉంది పరిస్థితి. ఎట్లా మేము బతికేది చెప్పండి? ఎట్లా మేము కనీసం ఇట్లకెళ్ళి ఇంత రోతగా ఉంటే మేము ఎట్లా? ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా అయితే మేము రోగాలు ఒకరు పెట్టుకుంటాం పైసలు. మాకు ఎవరేం చేయలేదు సార్, ఇంతవరకు ఎవరు రాలేదు, మాకు ఇంతవరకు ఎవరేం చేయలేదు. ఇప్పుడు ఎవరు అనేది కూడా మాకు తెలియదు. మేము ఓటు వేసినాం, అన్ని చేసినాం, అన్ని చెప్పిండ్రు. మళ్ళీ ఇంతవరకు ముసలిళ్ళకి పింఛన్లు లేవు. ఏంటి గ్యాస్ ఫ్రీ అన్నారు, అది 500కి అన్నారు. కరెంటు ఫ్రీ అన్నారు, అది లేదు, ఏది లేదు. మళ్ళీ ఎట్లా మేము ఏం చేయాలి? ఒంటరి మహిళ ఉన్న కూడా ఈ పరిస్థితి ఇట్లా ఉంది. మళ్ళీ ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలో ఏం చేయాలి? మేము మాకు వచ్చే జీతాలతోనే ఇవి చేపించుకుంటామా? నాకు వచ్చేది 10,000, నా 2 కొడుకులు. ఎట్లా కట్టుకుంటాం? ఎట్లా చేసుకుంటాం చెప్పండి? బియ్యం ఎంత ఉన్నాయి? కూరగాయలు తెచ్చుకోవాలంటే మనిషి 500, వారానికి 500 అంటే ఏడా వచ్చే 10,000తో ఎంత అని గడుపుకొస్తా ఒక ఆడది ఇంట్లో ఉండి? చెప్పండి ఒక మాట. ఇంట్లో నా మొగుడు లేడు, నా చిన్నప్పటి చెల్లింది లేదు, నా చిన్న పిల్లగాడు అప్పుడు చనిపోయింది నా భర్త. అప్పటి సంది మేము ఇక్కడ ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో మాకు తెలుసు. మరి మాకేం న్యాయం చేస్తారో చేయండి. అంతే, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మాకైతే మీరు తెలిసేదట చేయండి అంతే. మీకు దండం పెడతాం, రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఇంతకు మించి మేము ఇంకేం చెప్పలేము మీకు. మీరంతా చూస్తున్నారు, మీరు ఇంతగానో మీ పరిస్థితి చూస్తున్నారు మీరు. ఎందుకంటే ఇంకా కావాలంటే మీరు ఇంట్లో కూడా వచ్చి చూడండి, అవన్నీ పడిపోతే మొత్తం చూడండి. మొత్తం ఇల్లు కూడా చూడండి, ఇల్లుట్లోనే చూడండి. ఇక ముద్దుగా ఉంది, లోపల మొత్తం పలిగింది. ఏం చేస్తాము? ఎప్పుడు ఏ నెత్తిలో పడుతుందో మాకు తెలియదు. మా పరిస్థితులు అట్లా ఉన్నాయి. మా బాధ మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, రేవంత్ రెడ్డికి అందరికి చెప్తున్నా, మీకు దండం పెడతా, కందిస్తాము. మాకు కొంచెం ఎట్లనో దయచేసి మాకు మంచి చేయండి. కొంచెం పుణ్యం ఉంటుంది అందరికి. దండం పెడుతున్నాం ప్లీజ్.